అందరికీ నమస్తే. ఈరోజు మనము ఎంచుకున్నటువంటి టాపిక్ గ్రహ ఫలాలు, గ్రహాలు, ఫలములు. ఈ గ్రహాలు అనేవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎటువంటి లాభాన్ని ఇస్తాయి, ఆ యొక్క సబ్జెక్టు మనం తీసుకున్నాం. గ్రహాలకు ఫలం ఉన్నదా లేదా? ప్రశ్న. జవాబు: పోపు లీలలకు ఫలం లేదు. పోపు అంటే పౌరాణిక బ్రాహ్మణులను పోపులు అంటారు. వాళ్ళ లీలలకు ఫలం లేదు. సూర్యచంద్రుల కిరణాల ద్వారా ఉష్ణత, శీతలత్వం లభిస్తుంది. చూడండి, సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటి వాటి ద్వారా మనకు వాటి కిరణాల ద్వారా ఉష్ణము, అలాగే చంద్రుని కిరణాల ద్వారా శీతలత్వం అనేది లభిస్తుంది. లేక ఋతువులలాగా కాలచక్రానికి గల సంబంధం వలన తమ ప్రకృతులకు అనుకూలంగాను ప్రతికూలంగాను సుఖదుఖాలకు నిమిత్తం అవుతుంది. అయితే ఈ యొక్క ఒక్కొక్క ఋతువులో సూర్యుడి యొక్క తాపం ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క ఋతువులో చంద్రుడు చలి ఎక్కువ పెడుతుంది. ఈ విధంగా మనకు సుఖదుఖాలను ప్రసాదిస్తుంటాయి. ఒక్కొక్కసారి మంచి చంద్రుడు పౌర్ణమి వచ్చింది, వెన్నెల బాగుంది, మంచి గాలి తగులుతుంది, అప్పుడు సుఖపడతాం. అట్లా ఒక్కొక్కసారి సూర్యుని యొక్క వేడి ఎక్కువై మనం దుఃఖపడతాం. ఇట్లా దీనివల్ల ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ పోపు లీలల వారు చెప్పినట్లు కాదు. ఇక్కడ అందరూ బాగా అర్థం చేసుకోవాలి. పోపులు అనేది ఏమిటంటే పౌరాణిక నామధారి బ్రాహ్మణులు, వాళ్ళకు పోపులని పేరు. వారు చెప్పినట్లు కాదు. వినండి, సావుకారు గారు, యజమానులారా వినండి. సూర్యుడు, చంద్రుడు మొదలైన క్రూర గ్రహాలు మీ వెంట నేడు ప్రవేశించాయి. 2.5 సంవత్సరాలకు గాను శనిపాదంలో ప్రవేశించాడు. మీకు పెద్ద విఘ్నం కలుగుతుంది. ఇల్లు వాకిళ్ళు నుండి విడిపించి పరదేశాలలో మిమ్మలను త్రిప్పును. నీవు గ్రహ పూజ, జపం, పాఠం, పూజ జరిపించితే దుఃఖాల నుండి తప్పుకొంటావు. చూడండి, ఈ విధంగా ఈ పోపులు బ్రాహ్మణులు ఏం చెప్తారంట? ఈ గ్రహాలు క్రూర గ్రహాలు నిన్ను వెంటాడుతున్నాయి, నిన్ను ఇంటి నుంచి పారిపోయేటట్లు చేస్తాయి. దీనికి ఏం చేయాలి? గ్రహ పూజ చేయాలి, జపము, పాఠ పూజం జరిపించితే దుఃఖాల నుండి తప్పుకుంటావు. ఇలా సంకటాలు తెచ్చిపెట్టే వారితో ఇలా అనాలి. ఎవరైనా ఈ విధంగా గ్రహాలు నీకు అనుకూలించడంలే, నీకు ఇబ్బంది పెడతాయని చెప్తే వారితో మనం ఏమనాలి? చూడండి, ఓ పోపు గారు, మీకు గ్రహాలకు ఏం సంబంధం ఉంది? గ్రహాలు ఎలాంటి వస్తువులు? అని ప్రశ్న వేయాలంట. మీకు గ్రహాలకు ఏం సంబంధం ఉంది, అలాగే గ్రహాలు అనేటివి ఎలాంటి వస్తువులు అని ప్రశ్న వేస్తే, చూడండి, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనాచ్చ దేవతాః తే మంత్రాః బ్రాహ్మణాధీనా తస్మాత్ బ్రాహ్మణ దైవతం. పోపు చెప్తున్నాడు. చూడండి, ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయో అని ఒక ప్రమాణం వాళ్ళే శ్లోకం రచించుకొని చెప్తున్నాడు. సమస్త జగత్తు దేవతల అధీనంలో ఉంటాయి, దేవతలు మంత్రాధీనంలో ఉంటాయి, మంత్రాలు ఎక్కడుంటాయి? బ్రాహ్మణ అధీనంలో ఉన్నాయి. కావున బ్రాహ్మణుడు దేవత అనబడతాడు. ఎందుకంటే ఏ దేవతనైనా మంత్రబలంతో పిలిచి ప్రసన్నం చేసి కార్యాన్ని సిద్ధింపజేసే అధికారం మాకే ఉన్నది. మాలో మంత్రశక్తి లేని పక్షంలో మీ వంటి నాస్తికులు మమ్మల్ని ఈ లోకంలోనే ఉండనీయరు అని ఈ పౌరాణిక బ్రాహ్మణులు ఒక శ్లోకం రచించి ఈ విధంగా చెప్తారు అని దయానంద మహర్షి ఆ శ్లోకం కూడా చెప్పినాడు. చూడండి, తర్వాత
సత్యవాది అంటే ఎవరు? ఈ యొక్క సత్యం చెప్పేటటువంటి వ్యక్తి. దొంగలు, దోపిడీగాళ్ళు, దుష్కార్యాలు చేసేవారు మీరు దేవతల అధీనంలో ఉంటారా? దేవతలే వారి చేత దుష్కర్మలను ఆచరింపజేస్తున్నారేమో. ఇదే నిజమైతే మీ దేవతలకు రాక్షసులకు భేదమేమీ ఉండదు. మరి మీ అధీనంలో మంత్రాలున్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినది చేయించగలుగుతారు. అలాగైతే మంత్రాలతో దేవతలను వశపరుచుకొని రాజుల కోశాల నుండి దేవతల ద్వారా ధనాన్ని తెప్పించుకొని మీ ఇల్లు నింపుకొని సుఖంగా కూర్చొని ఆనందాన్ని ఎలా అనుభవించరు? ఇంటింటికి శనిగ్రహాల నెపంతో తైలదానం, ఛత్రదానాలు పట్టటానికి ఎలా కాలికి బలపాలు కట్టినట్లు తిరిగి 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 బాధల పాలవుతున్నారు? ఎవరిని మీరు కుబేర దేవత అంటారో వారిని వశపరుచుకొని కావలసిన ధనం సంపాదించుకోవచ్చు కదా. పాపం ఈ దరిద్రులను ఎందుకు దోచుకుంటున్నారు? ఇది అంటే వాళ్ళని ఈ విధంగా ఒక సత్యవాది అనేవాడు ప్రశ్న వేయాలంట. మీకు ఇంత శక్తులు ఉన్నాయి కదా, మరి మీరు రాజుల దగ్గర ఉండే ధనం అంతా మీరు సంపాదించుకోవచ్చు కదా, ఎందుకు ఈ దరిద్రులు అంటే ఎవరు? మనలాంటి వాళ్ళు అనమాట. ఎవరైనా వాళ్ళ దగ్గరికి పోయి మాకు బాగా జరుగుతుందా లేదని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు ఇవి. ఈ దరిద్రుల దగ్గర ఉండే ధనం ఎందుకు లాక్కుంటున్నారు అని సత్యవాది చెప్తున్నాడు. తర్వాత గ్రహములకు ప్రసన్నత అప్రసన్నత ఉందా? చూడండి, మీకు దానం చేస్తే గ్రహాలు ప్రసన్నమైతే, ఇవ్వకుంటే అప్రసన్నమైతే మాకు సూర్యాది గ్రహాల ప్రసన్నతను అప్రసన్నతను ప్రత్యక్షంగా చూపండి. ఒకవేళ మేము మీకు దానం ఇస్తే మాకు గ్రహాలు అనుకూలిస్తాయంటే, ఒకవేళ ఇవ్వలేదనుకో మాకు గ్రహాలు అనుకూలించవంటే మాకు ప్రత్యక్షంగా చూపించండి. అది ఎటనో ఒకనికి 8 సూర్యచంద్రులు, మరొకనికి 3 సూర్యచంద్రులైన ఇద్దరిని జ్యేష్ఠమాసంలో పాదరక్షలు లేకుండా కాలుతున్న భూమిపై నడిపించండి. ఎవరిపై ప్రసన్నులవుతాడో వాని కాళ్ళు కానీ శరీరం కానీ కాలకూడదు. ఎవరిపై క్రోధం కలిగి ఉంటాడో వానివి కాలాలి. చూడండి ఇట్లాంటి ప్రశ్నలు వేయాలంట మనం వాళ్ళను. ఎవరు? ఈ లీలలు గ్రహాలు అనుకూలించవని చెప్తారే వాళ్ళని ఈ విధంగా అడగాల. అందరూ తెలుసుకోండి, మనము మేలుకోకపోతే నిద్రపోతే వాళ్ళు ఇట్టనే ఆటలు ఆడిస్తారు, మోసాలు చేస్తారు ప్రజలను. చైతన్యం కావాలా, ప్రతి ఒక్కరూ ప్రశ్నలు అడగాల ఈ విధంగా చైతన్యవంతంగా. చూడండి ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, పుష్యమాసంలో ఇరువురిని నగ్నంగా చేసి పౌర్ణమి నాటి రాత్రంతా మైదానంలో ఉంచాలి. ఒకనికి చలి తగిలి మరొకనికి చలి వేయకుంటే గ్రహాలు కూర సౌమ్య దృష్టి కలవని గుర్తించండి. నీకేమైనా గ్రహాలతో సంబంధం ఉన్నదా? నీకు తపాలా ద్వారా కానీ తంతి ద్వారా కానీ సమాచారం వస్తుందా? లేక నీవు వాని వద్దకు అవి నీ దగ్గరకు వచ్చిపోతున్నాయా? నీలో మంత్రశక్తే ఉంటే నీవు స్వయంగా రాజు ధనాఢ్యుడు ఎలా కావటం లేదు? నీకు మంత్రశక్తి ఉంటే నీవు రాజు ఎందుకు కాలే? ధనాఢ్యుడేవు ధనవంతుని ఎందుకు కాలేకపోతున్నావు? లేక శత్రువులను నీ వశం ఎలా చేసుకోవు అని ప్రశ్న వేస్తున్నాడు. తర్వాత చూడండి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకనికి మంచి జాతకం ఉంది, ఒకనికి మంచి జాతకం లేదని ఇద్దరిని తీసుకొని వచ్చి ఇద్దరిని ఒకే మాసంలో, ఇద్దరికి బాగుంది అనే వానికి బాగాలేదనే వానికి ఇద్దరిని ఒకే మాసంలో ఎండలో పెడితే ఇద్దరికి కాలుతాయా లేవా అని ప్రశ్న అట్లా వేయాలంట మనం. అట్లే పుష్యమాసంలో చలి పెడుతుందా లేదా, ఇద్దరిని మంచి వెన్నెలలో చాలిలో రాత్రి పండబెడితే ఒక మైదానంలో నగ్నంగా ఒకనికి చలి పెట్టి ఒకనికి చలి పెట్టలేదనుకో అప్పుడు గ్రహాలు పనిచేస్తుంటాయి, క్రూర గ్రహాలని చెప్పవచ్చు. ఇద్దరికి చలి పెడితే అప్పుడు గ్రహాల ప్రభావం ఏముంటుంది అని ప్రశ్న ఇక్కడ. చూడండి, వేదాలు ఈశ్వరుని ఆజ్ఞలను పాలించక వేద విరుద్ధంగా లీలలు చేసేవారే నాస్తికులు.
నాస్తికులు అంటే ఎవరంటే ఇక్కడ చూడు స్పష్టంగా చెప్పబడుతుంది. వేదాలు ఈశ్వరుని ఆజ్ఞలను పాలించక వేద విరుద్ధంగా లీలలు చేసేవారే నాస్తికులు. గ్రహదానము ఇయ్యక గ్రహం పట్టిన వారే తింటే ఏమవుతుంది? అలా కాదు, మాకు దానమిస్తేనే గ్రహం ప్రసన్నమవుతుంది అని అంటే మీరు గ్రహాలను గుత్తకు తీసుకున్నారా? తీసుకుంటే సూర్యాదులను మీ ఇళ్లకు పిలిపించుకొని కాలి బూడిదై చావండి. చూడండి దయానందుడు ఈ ఇట్లా లీలలు చేసేవాడిని మీద ఎంత ఋషికి కోపం ఉందో చూడండి. ఎంత ఆవేదన ఉంటే ఆ పదాలు ఉపయోగిస్తాడండి. రాగద్వేషాలు లేనటువంటి వ్యక్తి మహర్షి దయానంద సరస్వతి. అంటే ఈ విధంగా ప్రజలను భ్రష్టు పట్టించి పక్కదారిలో పంపించేటటువంటి ఈ పౌరాణికమైన బ్రాహ్మణుల మీద దయానందుని ఆవేదన చూడండి ఏమంటున్నాడో. మీ గ్రహదానము మీకు ఇయ్యకుండా గ్రహం పట్టిన వారే తింటే ఏమవుతుంది? అలా కాదు, మాకు దానమిస్తేనే గ్రహం ప్రసన్నమవుతుంది అని అంటే మీరు గ్రహాలను గుత్తకు తీసుకున్నారా? తీసుకుంటే ఒకవేళ తీసుకున్నారే అనుకో, తీసుకుంటే సూర్యాదులను మీ ఇళ్లకు పిలిపించుకొని కాలి బూడిదై చావండి. ఆ సూర్యుడు ఇంట్లోకి వస్తే ఎవడు బతుకుతాడు? ఎంత ఆవేదనతో రాశాడండి ఈ పదాలు. ఆయన నోట్లో నుంచి ఈ మాటలు మీరు చేసే లీలల వల్ల ఇంత ఆవేదన ఉంది అంటే ఒక ప్రజలను సత్యం చెప్పకుండా వారిని మోసగిస్తే ఇటువంటి పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. వాస్తవం ఏమంటే సూర్యాది లోకాలు జడాలు. ఈరోజు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే అందరూ ఈరోజు రథసప్తమని సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్యుడి దేవతని సూర్యునికి ముక్కుంటున్నారు. అందుకు ఈ గ్రహాల గురించి చెప్పవలసి వస్తుంది. ఈ ఈ ఈ పోపులు, ఈ పౌరాణిక బ్రాహ్మణులు చేసిన తప్పు కాదు ఇది ఎంత. ఈ పౌరాణిక బ్రాహ్మణులు చేసినటువంటి తప్పు కాదా ఇది? దేవుడు ఎవరికి ముక్కాలి ఎవరికి ముక్కకూడదో చెప్పొచ్చు కదా. జడ పదార్థాలకు ముక్కితే అది జడ పదార్థాలు తెలుసుకుంటాయా? నువ్వు ముక్కినావో లేదో దానికి తెలుస్తుందా? దానికి ఏ జ్ఞానం లేదు సూర్యునికి చంద్రునికి గ్రహాలకు. కావున ఇక్కడ చెప్తున్నాడు సూర్యాది లోకాలు ఈ గ్రహాలన్నీ కూడా జడములు. అవి ఎవరికి సుఖము కానీ దుఃఖము కానీ కలిగించవు. కావాలని అవి దానికి ఏముండదు. కానీ గ్రహదాన జీవులైన మీరే మూర్తిమంతాలైనటువంటి గ్రహాలు. ఎవరు గ్రహాలు అంటే మూర్తి, ఈ బ్రాహ్మణులు వీళ్ళే గ్రహాలు. కారణం ఏమంటే గ్రహ శబ్దానికి అర్థం కూడా మీకే సంగతం అవుతుంది. ఏమంటే ఏ గృహణంతి తే గ్రహాహ, గ్రహించేవారే గ్రహాలు. మీరు అసలు అవి ఏం చేయవు, మీరే గ్రహం పట్టింది, మీ గ్రహం పట్టింది అంటున్నాడు. అక్కడుండే గ్రహాలు మంచివేవి, అవి ఎవరికి ఏం బాధ పెట్టవు. అసలైన గ్రహాలు మీరు గ్రహాలని చెప్పి ఈ బ్రాహ్మణులను ఇక్కడ దయానంద మరి స్పష్టంగా చెప్తున్నాడు. రాజులు, ధనవంతులు, సేటులు, సావుకారులు, దరిద్రులు ఎవరైనా మీ చరణాలు చేరనంత వరకు వారికి నవగ్రహాల స్మరణ కూడా కలగదు. చూడండి ఎంత రాజులు కానీ ధనవంతులు కానీ సేటులు కానీ సావుకారులు కానీ దరిద్రులు కానీ అసలు మీ దగ్గరికి రానంత వరకు వారికి నవగ్రహాలు అనేవి కూడా వాళ్ళు తెలుసుకోలేరు, వాళ్ళ స్మరణ కూడా లేదంట. మీరు సూర్యాది గ్రహ రూపాలు ధరించి వారిపైన పడనంత వరకు వారికి ఎలాంటి చింతాలు ఉండదు. మీరు వారిపై పడి వారి నుండి ఏమీ గ్రహించక వారిని ఎన్నడూ వీడరు. ఎవడైనా మీ మాటలు లొంగకుంటే అతనిని నాస్తికాది పదాలతో నిందిస్తారు. అంటే మళ్ళీ ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారు, ఈ పోపులు ఎవరైనా వాళ్ళను ఇట్లా శాపనార్థాలు పెట్టి వినకుంటే మీరు నాస్తికులని పదాలతో వాళ్ళని నిందిస్తారా? ఇక పోపు చూడండి,
జ్యోతిష శాస్త్రం ప్రత్యక్ష ఫలం. ఆకాశంలో ఉండే సూర్యచంద్రులను రాహుకేతువులు గ్రహించడానికి ముందుగానే మేము చెబుతాం. ఈ గ్రహణాలు ప్రత్యక్షమైనట్లు గ్రహ ఫలాలు కూడా ప్రత్యక్షమవుతాయి. ధనాఢ్యుడు, దరిద్రుడు, రాజు, రంకు గ్రహాల వల్లనే కదా సుఖదుఖాలు అనుభవిస్తున్నారు అని పోపు మళ్ళీ ఇంకొక రకంగా చెప్తున్నాడు. జ్యోతిష శాస్త్రం గురించి చెప్తూ మళ్ళీ ఈ సూర్యచంద్రాదులు చెప్తున్నాడు. ఈ యొక్క రాజులు వీళ్ళంతా ఎట్లా ఈ గ్రహాల వల్లే కదా వాళ్ళు సుఖదుఖాలు అనుభవిస్తున్నారు అని చెప్తున్నాడు. దానికి సత్యవాది చూడండి, ఈ గ్రహణ రూప ప్రత్యక్ష ఫలము గణిత విద్యకు సంబంధించినది, ఫలిత విద్యకు సంబంధించినది కాదు. ఇది గణిత విద్య సత్యమే, ఫలిత విద్య స్వాభావిక సంబంధం వలన కలుగునది కాక మిగిలినదంతా అసత్యమే. అనులోమ ప్రతిలోమ గతులను అనుసరించి తిరుగు పృథివీ చంద్రులు గణితం వలన సూర్యచంద్రులు ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు కలుగుతుందో స్పష్టంగా తెలుస్తుంది. ఎలాగంటే చాద ఎత్కర్క మిందుర్విధం భూమి బాహ, ఇలాగే సూర్య సిద్ధాంతం మొదలైన వాటిలో ఉన్నది. సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణము, సూర్యచంద్రులకు మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం జరుగుతుంది. అంటే చంద్రుని ఛాయ భూమి మీద, భూమి ఛాయ చంద్రుని మీద పడుతుంది. సూర్యుడు ప్రకాశస్వరూపుడు అవటం వలన అతనిపైన ఎవరి ఛాయ పడదు. ప్రకాశవంతుడైన సూర్యునికి దీపానికి ఎదురుగా నిలుచున్నప్పుడు మన శరీరాల ఛాయలు వ్యతిరేక దిశలో పడుతుంటాయి. అలాగే గ్రహ ఛాయలు తెలుసుకోవాలి. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. ఈ గ్రహాలు అనేవి కూడా రావడం అనే దాంట్లో ఈ విధంగా జరుగుతుంది అని చెప్తున్నాడు. మనం కూడా ఒక లైట్కి ఇవ్వలో తిరిగితే మనకు ఆపోజిట్లో పడుతుంది భూమి, వెలుతురు, భూమి నీడ. అదేవిధంగా గ్రహాలను కూడా అదే జరుగుతుంది. లోకంలో జనులు వారు చేసే కర్మల వలన ధనాఢ్యులు, దరిద్రులు, రాజులు, రంకులు అవుతున్నారు, కానీ గ్రహాల వలన కారు. ఇక్కడ గ్రహాలకు మనుషులకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అవి మనుషులను ఏమీ చెయ్యవు. గ్రహం పట్టింది, నీకు శని గ్రహం పట్టింది, రాహు, కేతు, ఇవన్నీ మూఢనమ్మకాలు. ఇవి స్పష్టంగా అవి నమ్మకూడదు. అవి మనుషులకు సంబంధమే లేదు. మనము ఏదైనా దరిద్రం అనుభవిస్తున్నామంటే అది మనం చేసినటువంటి కర్మ ఫలితం. అది దుఃఖం అనుభవిస్తున్నామంటే అది కూడా కర్మల వల్లనే కానీ గ్రహాల వల్ల కాదనే విషయంగా ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి స్పష్టంగా సత్యార్థ ప్రకాశంలో రాసిన మాటలు ఇవన్నీ. కొందరు జ్యోతిష్కులు తమ పుత్రికల వివాహాలు గ్రహాలు లెక్కలు వేసి దానికి అనుగుణంగా చేస్తున్నారు. మరి పుత్రికలు విధవలవ్వటం, పుత్రులు విధులవ్వటం చూస్తున్నాము కదా. కర్మఫలం ఎలా ఉంటే అలాగే అవుతున్నది. కాబట్టి కర్మల గతిఫలం సత్యం. అంటే ఇంకా కొంతమంది జ్యోతిష్యులు మంచి గ్రహం ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తారు. అతను పెళ్ళి అయిన తర్వాత ఒక 2వ రోజు 3వ రోజు యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చూస్తున్నాం ఇవన్నీ లోకంలో. మరి ఇవి అంత ముహూర్తం జ్యోతిష్యం చూసి పెట్టినప్పుడు అది కరెక్ట్ కావాలి కదా. అది దానికి సంబంధం లేదు. అది కర్మల ఫలితం జరుగుతూ ఉంటుంది అనే విషయంగా ఇక్కడ స్పష్టంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. గ్రహాలకు మనకు సంబంధం లేదు. మనం చేసిన కర్మలే మనకు ఆధారము. ఈ గ్రహాలకు గ్రహగతి సుఖ దుఃఖ భోగమునందు కారణం కాదు. గ్రహాలు పృథివీ ఆకాశంలో బహుదూరంలో ఉన్నాయి. కర్త కర్మలతో ఈ గ్రహాలకు సంబంధం సాక్షాత్తుగా ఏమీ లేదు. కర్మ ఫలాలకు సంబంధం కర్త భోక్త అయిన జీవునితో సాక్షాత్తు సంబంధం ఉన్నది. కర్మఫలాన్ని అనుభవింపచేసేవాడు పరమాత్మయై ఉన్నాడు. ఇక్కడ కర్మ కర్త, కర్మఫలం అనుభవించేవాడు జీవుడు.
ఇదే దీన్ని అనుభవింపజేసేవాడు పరమాత్మ. ఇది ఉన్నది. మీరు గ్రహాల పొలం అంగీకరిస్తే దీనికి సమాధానం చెప్పండి. ఏ క్షణంలో ఒక మానవుని జన్మ కలుగుతుందో, ఎవరికి మీరు ధృవాతృటిని అంగీకరించి జన్మపత్రం సిద్ధం చేస్తారో ఆ క్షణంలో భూగోళంలో ఇతరుల జన్మలు కలగవా? కలుగుతాయా? కలగకపోతే అది అబద్ధం. కలుగుతాయని అందురేని అందులో ఒకడు చక్రవర్తి వలె భూగోళంపై రాజ్యమేలితే మరి ఒకడు చక్రవర్తి రాజు ఎలా కావటం లేదు? అవును, ఈ లీల తమ ఉదర పోషణార్థం అంటే ఎవరైనా విశ్వసిస్తారు. పుట్టకూటి కోసము బ్రాహ్మణులు చేసినటువంటి విద్యలు ఇవన్నీ కూడా లీలలన్నీ స్పష్టంగా రాస్తున్నాడు. ఇవన్నీ వేదాలలో లేవు. జన్మపత్రం రాయడం కూడా అబద్ధం. ఇదంతా రాయించుకోవాకండి. తర్వాత ఇక ఇది మనం గ్రహాలకు సంబంధించినది. తర్వాత మనకు నిజంగా సూర్యుని వల్ల ఏమి లాభం ఉంది, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. నిజంగా తెలుసుకోవాలి ఇది. ఇంతవరకు ఈ సూర్యగ్రహాల వల్ల మనకి ఏమి నష్టం జరగదనే విషయం తెలుసుకున్నారు. అయితే మరి ఈ సూర్యుడి వల్ల మనం ఏమి లాభం పొందుతాం చూడండి. ఋగ్వేదము యజుర్వేదంలో స్పష్టంగా రాయబడింది. అకృష్టేన రజస వర్తమానో నివేశయన్న మృతం మర్త్యం చ హిరణ్యయేన సవితా రథేన దేవో యాతి భువనాని పశ్యన్. అనగా ప్రకాశస్వరూపుడు మరియు రమణీయ స్వరూపుడు అయినటువంటి సూర్యుడు తన ఆకర్షణా శక్తితో లోకములను చక్కగా ఆకర్షించి వాటి వాటి స్థానములలో భ్రమణము చేయించుచున్నాడు. ప్రళయకాలం వరకు నశించని పంచభూతాదులను మరియు జనన మరణశీలమైనటువంటి ప్రాణి కోటులను సువ్యవస్థితము చేయుచున్నాడు. జ్యోతిర్మయ రథమును అధిరోహించి ప్రాణులకు దృక్శక్తిని ఇచ్చి లోకములను చూపుటకై పయనించుచున్నాడు. అంటే సూర్యుడు రాకపోతే మనం ఏం చూడలేము ఈ విశ్వంలో. మనం ఈరోజు చూడగలుగుతున్నామంటే అది ఎంత సూర్యుని వల్లనే. నియమముగా ఉదయించుచు అస్తమించుచు తిరుగుచున్నాడు. నియమంగా చేస్తున్నాడు ఆయన. ఉదయించడము అస్తమించడం ఒక నియమంగా జరుగుతూ ఉంది. ఇంకా ఈ మంత్రములో రజహ అను పదము లోకాహ రజాం సుచ్యంతే అనే నిరుక్త ప్రమాణమును బట్టి గ్రహ ఉపగ్రహాదులైన లోకాలకు వర్తించును. ఇక్కడ రథ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. అందు ఒకటి తేజస్సు అని, తేజస్సు అనే రథంపై రమణము చేయుచున్నటువంటి సూర్యుడని అర్థము. ఈ మంత్రమునకే ఆధ్యాత్మిక అర్థంలో సవితా పదమునకు పరమేశ్వరుడని అర్థమగును. అప్పుడు రథమనగా ఆనందము జ్ఞాన తేజస్సు అని అర్థమగును. సూర్యుని యొక్క ఆకర్షణ వల్ల గ్రహములన్నీయు ఇటు అటు పోక ఆకాశములో తిరుగుచున్నవి. ఈ యొక్క సూర్యుడి యొక్క ఆకర్షణ వల్లనే ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయంట. యథార్థముగా వాటిని ఆ విధముగా నిర్మించి అన్నిటినీ కూడా ఆకర్షించి నిలుపువాడు పరమేశ్వరుడే. ఆ విధంగా సెట్ చేసిన వాడు పరమేశ్వరుడు. ఇప్పుడు మనం తిరునాళ్ళకు పోతే ఒక బొమ్మ, కరెంటు బొమ్మ తయారు చేసిన వాడు ఉంటాడు. అది వాడు ఎట్ట తయారు చేసింటే అట్ట చెప్తూ ఉంటుంది. చూసారా ఎప్పుడన్నా తిరునాళ్ళలో బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ అతను ముందే డిజైన్ చేసి ఉంటాడు. ఏం చెప్పాలా ఏం చెప్పకూడదో అదే చెప్తుంటుంది. అట్లనే పరమేశ్వరుడు ఈ సృష్టిలో ఈ గ్రహాలను సూర్యుని ఇట్లా ఆకర్షణ కలిగించే విధంగా నిర్మించాడు. నిర్మించి దాన్ని ఆ విధంగా చేస్తున్నాడు అన్నమాట. కావున పరమేశ్వరునిలో ఈ విశ్వాన్నంతటినీ ఆకర్షించగల అనంతమైనటువంటి ఆకర్షణ శక్తి ఉన్నదని వివరించెను. చూడు, ఈ గ్రహాలకు ఒక్క సూర్యగ్రహాలకి దీనికి అంతా ఇది గ్రహము, దానివల్ల ఇన్ని గ్రహాలు ఆకర్షణతో తిరుగుతున్నాయే. ఇక పరమేశ్వరుడు వీటికి ఈ ఆకర్షణ అనేటటువంటి ఇచ్చిన వానికి ఎంత ఆకర్షణ ఉంటుంది. అందుకే మనం పరమాత్మ దగ్గరికి పోవాలంటే చాలా ఈజీ. నువ్వు భగవంతుని శ్రద్ధతో
ఉపాసన చేసినావు అనుకో, ఖచ్చితంగా ఆయన ఆకర్షణ పరుడు, నిన్ను లాక్కుంటాడు, హత్తున చేర్చుకుంటాడు, నీ దుఃఖములు దూరం చేస్తాడు. కావున మనం ఆ భగవంతుడు చెప్పినటువంటి వేదమును, ఆయన ఆజ్ఞలను, ఈశ్వరుని యొక్క ఆజ్ఞలను మనం పాటించగలిగితే ఆ పరమేశ్వరుని యొక్క ఆకర్షణ మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేగాని ఈ యొక్క గ్రహాలకు నమస్కారం చేయడము, గ్రహాలను ముక్కడము, గ్రహమే దేవుడు, సూర్యుడే దేవుడు అని భావించడము, ఇది వేద విరుద్ధమైనటువంటి క్రియ. పరమేశ్వరుడు దీన్ని ఒప్పుకోడు. కాబట్టి అవి జడ పదార్థాలు, వాటి మనకెంతో ఉపయోగపడుతున్నాయి. ఈరోజు సూర్యుని వల్ల మనం విద్యుత్తు, సోలార్, ఎన్నో ప్రయోజనాలు, వాటి కిరణాల వల్ల మనం ఎన్నో లాభాలు పొందుతున్నాం. అట్లా లాభం పొందాలి, అంతవరకే కానీ అది దేవుడని భావించకూడదు. దాన్ని నిర్మించిన వాడు పరమాత్మ, ఆ శక్తి స్వరూపం అంతటా విరాజిల్లుతూ ఉంది, సర్వవ్యాపకమై ఉన్నది. ఆ స్వరూపాన్ని మనం ఆరాధిస్తే అప్పుడు మనము ప్రసన్నులమవుతాడు భగవంతుడు మన మీద. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, జడ పదార్థాలు మనకు ఏ విధమైనటువంటి దుఃఖము కలిగించవు, వాటి వల్ల మనకి ఏ బాధ కలగదు. అట్లని మనకు నువ్వు రోజు సూర్యుని ముక్కితే నీకు ఏ సుఖము ఇవ్వదు, అది దానికి ఏం తెలియదు. కాబట్టి పరమేశ్వరునికే మనం ముక్కాలని తెలియజేస్తూ అందరికీ నమస్తే. ఓం.